రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించిన ఆమె ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. వెల్దుర్తి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలకు వచ్చే మంత్రులు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పండించినటువంటి ధాన్యాన్ని కొనాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మరి ప్రభుత్వం విఫలైందా లేదా? ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే విధంగా పుట్లకు పుట్లు ఒడ్లు వండినయా లేదా? పెట్టుబడి సహాయం ఎకరాకు 10,000 ఇచ్చినటువంటి ఘనత దేశంలోనే కేసీఆర్ గారికి దక్కిందా లేదా? 15,000 ఇస్తాం కేసీఆర్ మరి 3 పంటలకు 15,000 ఇస్తామని చెప్పిండ్రా లేదా? నమ్మినవా లేదా? 2 లక్షలు కేసీఆర్ గారు మరి రుణమాఫీ చేసిన కదా, వాళ్ళందరూ కూడా పోయి తెచ్చుకోండి. ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్తే మనం నమ్మిపోయి తెచ్చుకున్నామా లేదా? రుణమాఫీ అయిందా? ఎవరికైంది? చేతులు మరి వాళ్ళేమో మొత్తం చేసేస్తామని చెప్తున్నారా లేదా? అదే విధంగా మనకి ఈ రోజు పాపం రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఇంట్లో కూర్చొని హాయిగా నిద్ర పంటలు పండించుకున్నాం, ధాన్య కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయినాం, ఆడ అమ్మేసుకున్నాం. 10-15 రోజుల మొత్తం ఖాళీ అయినాయా లేదా? మొత్తం పైసలు కూడా మన ఖాతాలో. నేను అడిగేది ఏంటంటే లాస్ట్ లో నిజంగా కూడా ఎవరికైనా కొంచెం తప్పిదం జరిగి ఏదైనా ఇబ్బంది జరిగితే లాస్ట్ లో కొంత ఇబ్బంది అయితే కొంచెం ఒడ్లు ఉంటుండేనేమో. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పైన వివక్షతోని రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ముందునే అంతకుముందు కూడా చెప్పిండు ఏమని, మేము 2 నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తాం, వాళ్ళకి ఎరువులు ఎట్లా రావాలా, విత్తనాలు ఎట్లా రావాలా, మరి అదేవిధంగా రైతు బంధు ఎట్లా వేయాలని చెప్పేసి ఆలోచన చేసి ముందు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఎక్కడ కూడా మనకి ఎరువుల షార్టేజ్ వచ్చిందా? ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అంతకు ముందేమో మనం చెప్పులు పెట్టి బుక్కులు నిలబెట్టి మనం ఆ రోజు మనం ఎరువులు తెచ్చుకున్నాం. మొన్న ఏమన్నారు, మేము యాప్లు తెస్తాం, యాప్ల ద్వారా మరి యూరియా ఇస్తామన్నారు. మరి షాపులో లేని యూరియా యాప్లలో దొరుకుతుందా? అది రోజు 1 ఎకరాకు 1 సంచి. ఎన్ని రోజులు పోయిన రైతు మొత్తం 12 వేరే దగ్గర పోతే జక్కపల్లికి పోతే చెప్తున్నారు మాకు ఎరువు ఇవ్వకపోతే మేము మన అక్కడ చుట్టాల దగ్గరకు పోయి తెప్పించుకొని మేము పండించుకున్నాం వ్యవసాయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎరువులు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎరువుల సంచులు పెంచితే ఆ సంచులు తెచ్చుకొని మనం వ్యవసాయం చేసుకోగలుగుతామా? ఇక్కడేమో వీళ్ళు యాప్లు అమ్ముతారు, వాళ్ళేమో సంచుల మీద పైసలు పెంచుతూనే ఉంటారు. మరి రైతు ఎట్లా బతకాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈరోజు మనం నిజంగా కూడా రైతులు 6 కాలం కష్టపడ్డటువంటి ఈ యొక్క ధాన్యాన్ని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటే రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము అధికారంలో మేము ఇచ్చేస్తాం అన్నారా? మరి అదేవిధంగా ఒక మంత్రి చిన్న ఇల్లు కూడా కట్ చేసేందుకు రిబ్బన్ కట్టుకొని చక్కెర పట్టుకొని వస్తున్నటువంటి మంత్రికి ఈ రోజు తీరిక లేదా? రైతుల సమస్య గురించి ఒక్క మీటింగ్ అయినా పెట్టిందా అని అడుగుతా ఉన్నాను. ఎప్పుడైనా ఇటువంటి సమయం వచ్చినప్పుడు మరి జిల్లా కలెక్టరేట్ లో మంత్రులు ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టి మరి ఎంత ధాన్యం వస్తుంది, దానికి ఎన్ని సెంటర్లు ఓపెన్ చేయాలా, దానికి సంబంధించి ఎన్ని సంచులు కావాలా, దానికి తాళ్ళేంది, అమాలీ లేంది, ఇవన్నీ చెప్పేసి ఆలోచన చేస్తుండే. ఈరోజు మన జిల్లాలో మంత్రి గారు మీటింగ్లు పెట్టారు. మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోనైనా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిండ్రు అంటే ముఖ్యమంత్రి గారు కూడా మరి మొత్తం వదిలేసుకున్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడతలేడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ మాట్లాడతలేడు, ముఖ్యమంత్రి మీటింగ్లు పెట్టారు. మరి సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే 1.5 నెల అవుతుంది ఒక్కొక్క సెంటర్లో రైతులు వడ్లు తెచ్చి
నిన్న వర్షం పడ్డది. మేము ప్రతిసారి చెప్తాను, నేను దాదాపు నెల రోజుల నుంచి సెంటర్లు తిరుగుతూ ఉన్నాను. సెంటర్లు స్టార్ట్ చేయకపోతే ఎమ్మెల్యే రాకుండా సరే మీ సెంటర్లు స్టార్ట్ చేయండి, ఎందుకంటే రైతులకు కష్టం అవుతుంది అన్నారు. మరి ఇప్పుడు కష్టం కనిపిస్తలేదా రైతులని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మరి రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తప్పకుండా ఎన్ని మెట్రిక్లు టన్నులు అనినా లాస్ట్కి వస్తే ఇప్పుడు ఒక రైతు చెప్పి కేసీఆర్ పుణ్యాన కాళేశ్వరం కడితే కొండపోచవ నుంచి మనకు హల్దీబాగ్లో నీళ్ళు ఇస్తే మేము బాగా వండించుకున్నాం, ఇప్పుడు ఆ ధాన్యం కూడా పోయేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అంటున్నారు. మరి ఈరోజు వర్షం పడితే మొన్ననే మీటింగ్ కూడా పెట్టిన నర్సాపుర్లో ఆర్డీఓలతో, ఎంఆర్ఓలతో, ఐకేపీ సెంటర్స్తో, పిఎస్టీ వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఎక్కువ ఓట్లు పడినప్పుడు కూడా మనకి స్కూళ్ళు తీసుకున్నారా లేదా, రైతు వేదికలు తీసుకున్నారు, ఎక్స్ట్రా గోడౌన్లు తీసుకున్నారు, పౌల్ట్రీ ఫామ్లు తీసుకున్నారు, ఎక్కువ రైస్ మిల్లు తీసుకొని వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా అట్లా రైతు వేదికలు స్టార్ట్ చేయండి. ట్రాక్టర్లు వస్తే ట్రాక్టర్లు ఉన్న రైతులు తీసుకోండి. లారీలు ఈరోజు మన ఇప్పుడే చెప్తున్నారు, మనకు 37 లారీలు పంపించారట. మనకు 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క ఊరికి 2 కూడా రావు. 58 లారీలు రావాలి మన దగ్గరికి, కానీ ఇచ్చింది సగమే. అందుకనే మనకి ఒడ్లు పోతలేదు. సరే ఈడికెళ్ళి తీసుకొని పోయారు, మరి రైస్ మిల్లర్లకు ఎందుకు దించుకుంటలేరు అనేది ఆలోచన లేదా? ఆలోచన చేయాలి కదా. రైస్ మిల్ల ఎందుకు దించుకుంటలేరు, వాళ్ళకున్న సమస్య ఏంది, రైతుకున్న కష్టం ఏంది, రైతు బాధలు ఏంది, వాళ్ళ తిప్పలేందని ఆలోచన చేయాలి కదా. చేసలేదు. అక్కడనేమో 43 కిలోలు తీసుకుంటున్నారు. అవునా? 40 కిలోలకి 3 కిలోలు ఎక్కువ తీసుకుంటారు. వీడికి వచ్చినాక మళ్ళీ 3 కిలోలు, ఒక్కొక్క క్వింటాల్ కి 6 నుంచి 8 కిలోలు కట్ చేస్తారు. అమాలీలు మన మీదనే పడుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ మన మీదనే పడుతున్నప్పుడు టార్పలీలను ఇచ్చిన కవర్లు కొంటున్నారు, కానీ మనకు మాత్రం వస్తలేవు. సంచులు లేవు, బాధలు లేదంటున్నారు. మరి ఇవన్నీ ముందు ఆలోచన చేసుకొని తీసుకునేది కాదా? ఈ రోజు ఇక్కడ వచ్చి మనని లవండి అంటే రైతు కష్టం ఉంది, కడుపు మండుతుంది. మరి మండినప్పుడు రోడ్ల మీదకి ఎక్కకపోతే ఏం చేస్తే ఇంతమంది టెండర్లు ఎవరు బయటకు వస్తారా? రైతులు వచ్చి అంటే వాళ్ళకి కష్టం ఉంది. ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నా ఆడియో కానీ 10 లారీలు తెచ్చియండి. 15 అన్న ఇంతకు ముందు పోని, ఇప్పుడు 10 అన్న తెచ్చి వందాం. 10 తెచ్చిస్తే మనం ఇడికెళ్ళి వెళ్ళిపోతాం. ఎవరి సెంటర్లకు వాళ్ళు పోతారు. మన ఆర్ఐ గారు ఇక్కడ ఉన్నారు, ఎస్ఐ గారు ఇక్కడనే ఉన్నారు, సిఐ గారు ఇక్కడనే ఉన్నారు. నేను వారికి కూడా చెప్తున్నా, బేషరతుగా వడ్లు ఏవైతే నానినాయో దాన్ని మళ్ళీ ఏదంటే మాయిశ్చర్ అని లేదంటే ఇంత కట్ చేస్తామని చెప్పేసి కాకుండా ఎట్లున్నా అట్లా వడ్లు మొలకలు ఎత్తినాయి, నానినాయి, రంగు మారి వడ్లు మరి కొనుగోలు చేయాలా. రైతుకు గిట్టుబాటు ధర 2389 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి సందర్భంగా తెలియదు. మీరందరూ కూడా మరి ఏంటంటే కొంత ఓపిక అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే బాగా జామ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. మన రైతులు వండుతూనే మన కడుపు నిండుతుంది అందరం కూడా. ఎందుకంటే 6 నెలలు కష్టపడినటువంటి రైతు రోడ్ మీదకి వచ్చినప్పుడు మనం ఒక 2 నిమిషాలు అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భూపాల్ రెడ్డి గారు కానీ, రమేష్ గారు కానీ, అదేవిధంగా లక్ష్మీ గారు, మన అదేవిధంగా చాలా మంది ఉన్నారు. యువకులు అశోక్ గారి, శ్రీనివాస్ గారు, మరి కృష్ణగౌడ్ గారి, ప్రతాప్ రెడ్డి గారి, ఇంకా చాలా మంది ఉన్నారు. పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా మన గ్రామం నుంచి సర్పంచ్లు వచ్చిండ్రు, ఎంపీడీసీలు వచ్చిండ్రు. మేమంతా కూడా ఏంటంటే మన రైతుల పక్షాన పోరాటం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు గెలిపించినటువంటి నాయకురాలుగా మరి మీ ముందు ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మొన్న వర్షం పడగానే మెసేజ్ పెట్టినాం, రైతులు కష్టాల్లో ఉన్నారు, మనం కళ్ళకు పోదాం, వాళ్ళకి రైతులకు అండగా నిలబడదాం, వాళ్ళకి సంబంధించిన లారీలు వచ్చేదాకా మనం పోరాటం చేద్దామని చెప్పేసి పిలిపించిన. మరి దానికి సంబంధించి ఈరోజు మన మండల నాయకులందరూ కూడా ఏకతాటిపైనకి వచ్చి రైతుల పక్షాన పోరాటం చేయాలని, రైతులు రోడ్ మీద ఎక్కితే మేము కూడా వాళ్ళతో ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా మన ఒడ్లన్నీ పోయేదాకా ఒక మంత్రి ఇస్తాడు. ఇప్పుడు స్టేట్మెంట్ ఏమంటే ఈ నెల ఆఖరికి 30 తారీఖు మొత్తం సెంటర్లు క్లోజ్ చేయాలట, అమాలీలలో పంపించేస్తారట. మరి ధాన్యం ఏమైతే ఇంకా 3-4 రోజులే ఉంది. మరి ధాన్యం ఎట్టుకోవాలా, రైతులు ఎట్టుకోవాలా, రైతుల కష్టాలు తీర్చేది తెలియదు ఈ ప్రభుత్వానికి. అవసరమైతే ఇంకో 200 ఎక్కించి కొనుక్కోండి, కానీ రైతుల పంట మాత్రం కొనకుండా క్లోజ్ చేస్తామంటే
మేము తప్పకుండా మీతో పాటు ఉంటాం. మొత్తం ప్రతి ఒక్క గింజ కేసీఆర్ గారు ఏదైతే ప్రతి ఒక్క గింజ కొన్నారో అదే విధంగా ప్రతి గింజ కొనే వరకు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీతో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము సవాల్ ఇస్తుంటా ఉన్నాం. మేము పైన అధికారంలో ఉన్నది ఎమ్మెల్యేకి ఏం లేదని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులను ఏదైనా ప్రశ్నిస్తే తీసుకుపోయి ఎంఆర్ఓ ఆడియో ఆఫీస్లో పోతామని చెప్తున్నారు. మరి అంతే చుట్టూ లేకుండా రైతులకు రైతులందరికీ నమస్కారం. గత ప్రభుత్వం ఎట్లుండే ఈ ప్రభుత్వం ఎట్లున్నదని పోలిక తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిజమే మీరు చెప్పింది. గత ప్రభుత్వం కంటే ముందు సమైక్యవాదంలో ఉన్న 14కు ముందు మరి రోడ్ల మీద రైతులు కరెంటు గురించి కానీ నీళ్ళ గురించి కానీ నిధుల గురించి కానీ రోడ్ల మీద రాస్తారోకోలు ధర్నాలు చేసి అప్పులు సప్పులై మొత్తం పోలీస్ స్టేషన్లలో కేసులై కోర్టు చుట్టూ తిరిగినటువంటి సందర్భాలు ఎన్నో చూసినాం. దయచేసి రేవంత్ రెడ్డి మీకు విజ్ఞానం ఉంటే రైతుల మీద ఏమాత్రం మరి ప్రేమ ఉంటే తక్షణమే మీరు అన్ని సెంటర్లలోకి లారీలను పంపాలి. లారీలల్లో మరి పూర్తిగా మరి వినియోగం లేక తెచ్చి రైస్ మిల్లులకు మరి ధాన్యాన్ని తరలించినట్టు చేస్తేనే ఇది ఒక మరి పెద్ద ఉప్పెన దప్పుతుంది. లేదంటే నీకు గండం ఉన్నది బిడ్డ అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు గతంలో అంటున్నావు, గతంలో ట్రాక్టర్ల మీద ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి, గతంలో రోడ్ల మీద రైతాంగం పూర్తిగా మరి కరెంటు గురించి నీళ్ళ గురించి ధర్నాలు చేసిన సందర్భం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు తిరిగి 10 సంవత్సరాలు శాంతియుతంగా రైతులు ఏ రోజు కూడా రోడ్ల మీదకి రాకుండా రాస్తారోకోలు ధర్నాలు చేయకుండా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా రైతు బంధు పుట్టించిన దేవుడురా నాయన కేసీఆర్. నువ్వెక్కడ నీ జీవితం ఏంది? కేసీఆర్కు నువ్వు ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది తెలుసా? నీ మీదనే పడుతుంది నాయన. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఒక ఆజ్గా గుండారాజులాగా వ్యవహరించి ఇలా మంత్రులను ఎమ్మెల్యేలను కూడా పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకొని ఏమాత్రం సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ నీ యొక్క ఫ్యూచర్ సిటీ అని హైదరాబాద్లో ఉన్న మొత్తం హైదరాబాద్ను మొత్తం సర్వనాశనం చేసుకుంటా ఈరోజు గ్రామాలలో కూడా రైతులను సర్వనాశనం చేయడమే నీ యొక్క ధ్యేయం పెట్టుకున్నాం. దయచేసి చెప్తున్నాం, ఎట్టి పరిస్థితులలో మీ ఇక్కడ నుంచి కదిలేదు లేదు. ఇవాళ మేడం గారు అన్నట్టు మీరు 15 లారీలు ఇక్కడికి పంపిస్తేనే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ మరి ఇక్కడ నుంచి ఈ రైతాంగం కలుగుతారు. మరి మేడం కూడా మరి అందరికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే వంట వార్పులు చేసి ఇక్కడ నుంచే మా జీవితం మళ్ళీ తిరిగి ఈ సమైక్యవాద బాబు ఏదైతే చంద్రబాబు నాయుడు బంటు ఉన్నాడో ఆయన దిగిపోయేంత వరకు కూడా విశ్రమించేది లేదని చెప్పేసి రైతాంగానికి మరి చేతులేసి జోడిస్తున్నా. దయచేసి మనం అందరం ఐక్యంగా ఉంటేనే మరి ఇదంతా సాధ్యమవుతుంది. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు కాళేశ్వరం ధర నీళ్ళు అందుకున్నాం, 24 గంటల కరెంట్ అందుకున్నాం. మరి రైతులు ఇవాళ యూరియా కావాలంటే మరి షాప్లలో లేకుండా యాప్లలో అమ్ముతున్నాడు. యాప్లలో అందరికీ వచ్చే పరిస్థితి ఉన్నదా? మరి సిగ్గులేని ప్రభుత్వము రైతాంగము ఈరోజు 4 నెలలు 5 నెలలు కష్టపడి ఈరోజు మరి పంటను పండిస్తే రోడ్ల మీద తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఎన్నో ఒక ఇల్లు కట్టించి ఇల్లు కట్టింగ్లకు ఫోటోలు పోజులు ఇచ్చి కాదు, మీకు దమ్ముంటే రైతు సెంటర్ల దగ్గరికి వచ్చి ఇక్కడ చూడండి రైతులు ఎంత బాధపడుతున్నారు అనేది తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది నాయన? మీరు చోపుటప్ రాజకీయాలతోటి చోపుటప్ ఏదో 10 సంవత్సరాలు మా రాజ్యమే పోయింది, మా రాజ్యం వచ్చింది, మేము నింపుకుంటామనే ధోరణిలు ఉండవు. మరి రైతును రాజును చేసినటువంటి కేసీఆర్ ఇవాళ మరి కేసీఆర్ను గుర్తుపెట్టుకుంటున్నారంటే మరి నిజంగా మరి గుర్తుపెట్టుకోరా? మరి రైతాంగము ఎవరిని కూడా మర్చిపోదని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన రైతాంగానికి అందరికీ పేరు ధన్యవాదాలు. ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయిన ఈరోజు రైతులు కష్టాలున్నారు, ఆ కష్టం మీకు కనిపిస్తలేదా? మీరు పైన ఉన్నారు కదా, మరి మీ పైన అధికారుల దగ్గరకు వస్తారా? మీరు మీ మంత్రుల దగ్గరకు వస్తారా? పొండి, ఎక్కువ లారీలు తీసుకురండి, మీకు కూడా మేము అభినందిస్తాం, మీకు చప్పట్లు కొడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. వాళ్ళ కష్టం పట్టించుకోకుండా మీరు ఎక్కడో అయ్యుండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తుంది. మేము ధాన్యం కొంటున్నామని, ధాన్యం కొంటే ఇంతమంది రైతులు రోడ్ల మీద ఎందుకు ఎక్కుతారు?
ఎక్కుతారా? కాబట్టి ఖచ్చితంగా రైస్ మిల్లర్స్ సంబంధించి ఏదైతే ధాన్యం పోతుందో దించుకుంటారా దించుకోరా ప్రభుత్వానికి సంబంధం, అవునా కదా? ఒక సెంటర్లో మనం అమ్మేసినామంటే అది ఎవరి ప్రాపర్టీ? ప్రభుత్వాన్ని కదా. కాబట్టి ఇక్కడికి వెళ్ళి తీసుకోపోండి, లారీలు పంపండి, దించుకునేది మీకు సంబంధం. రైతుకు మాత్రం కేషీట్ ఇచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేయాలని, నానినాయి, మొలకెత్తినాయి, రంగు మారినాయి, ప్రతి ఒక్క గింజ కొనాలని, మద్దతు ధర ఇవ్వాలని, బేషరతుగా ఎటువంటి కట్టింగ్స్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి కూడా మీ అందరికి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాకు ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎట్లా రోడ్ల మీద కేసీఆర్ గారు ఉన్నప్పుడు రోడ్ల మీద పోయి మేమందరం కూడా వచ్చినాం, లారీలను డీసీఎంలో పంపించినాం కదా, ఇప్పుడు కూడా పంపించండి. 10-15 లారీలు ఇక్కడికి వస్తే రైతులందరూ కూడా వాళ్ళ ఇబ్బంది లేకుండా ఫస్ట్ ఆ పని చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.